ఆనాడు చెప్పినాం వరి పండించండి అని. గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే వరి కొనుగోలు కేంద్రాలు మేము తెరవము, వరి కొనము, మేము మీరేసుకుంటే మీ కర్మ అని ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఈనాడు ఐకేపీ కేంద్రాలు 8,500 ఐకేపీ కేంద్రాలు తెలంగాణలో 4 మూలల తెరిపించడం ద్వారా వరి పండించండి, కనీస మద్దతు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తామని పిలిపించి నల్గొండ జిల్లాలో 5,12,000 ఎకరాల వరి పండించి రైతులు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. అందులో 2,70,000 ఎకరాల సన్న వడ్లను నల్గొండ జిల్లా ప్రజలు పండించారు. అందుకే ఈరోజు 3 రోజుల్లో మీ అమ్మిన వడ్లకు పైసలు ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతు అంటే ఆత్మగౌరవంతో బ్రతకాలి. రైతుకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం అంటే పండగ. ఆ పండగ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో జరగాలి అని ఇవాళ మీకందరు కూడా వరి పండించిన వాళ్ళు గుండెల మీద చేతులు వేసుకొని నిశ్చింతగా నిద్రపోయేటట్టు ఈ రోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా ఈ దేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడ్డ వరి రైతులే లేరు. 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి ఈ దేశం మొత్తం మీదనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 5,12,000 ఎకరాల వరి పండించి నల్గొండ తెలంగాణలో మొదటి స్థానంలో నిలబడ్డదని నేను ఈ రోజు ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. అందుకే నల్గొండ రైతాంగాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా.